వెల్కమ్ బ్యాక్. రాష్ట్రంలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఏకదాటిగా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రం అతలాకుతలం అవుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రికార్డు స్థాయిలో వర్షాలు పడ్డాయి. భారత వాతావరణ శాఖ చెప్పిన లెక్కల ప్రకారం ఖమ్మం జిల్లా పేరూరులో 59 సెంటీమీటర్లు, వెంకటాపురంలో 21 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వరంగల్ జిల్లా ఏటూరు నాగారంలో 30, ఆదిలాబాద్ జిల్లా లక్సిపేటలో 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ పేర్కొంది. వరుస దుర్ఘటనలు బీహార్లో నితీష్ సర్కార్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మధ్యాహ్నం భోజనం విషపూరితమై 23 మంది చనిపోయిన ఘటన మరొక ముందే మరో ఘటన చోటు చేసుకుంది. పాట్నాలోని ప్రభుత్వ పిల్లల ఆసుపత్రిలో గ్యాస్ లీక్ అయి రోగుల్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. వారిలో కొందరు చాప్రా బాధితులు కూడా ఉన్నారు. ఆసుపత్రిలోని ఏసీ రూమ్లో గ్యాస్ సిలిండర్ లీక్ అయి ఆసుపత్రి అంతటా వ్యాపించింది. గ్యాస్ వాసన తట్టుకోలేక పిల్లలతో సహా తల్లిదండ్రులు బయటకు పరుగులు తీశారు. చిన్నారుల ఆసుపత్రిలో ఇంత నిర్లక్ష్యం వహిస్తారా అంటూ ఆసుపత్రి ఉన్నతాధికారులపై రోగులు, బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మనుషులకు బదులు మారణాయుధాలే సమాధానం చెప్పిన గ్రామం అది. ఆధిపత్య పోరులు అడుగడుగున రక్తపు మరకులు పడ్డ ఊరది. అలాంటి ఊరు 16 ఏళ్ల పాటు ప్రశాంతంగా ఉంది. కానీ పంచాయతీ ఎన్నికల పుణ్యమానే ఇప్పుడు పాత పరిస్థితి మళ్లీ కనిపిస్తోంది. ఎప్పుడేం జరుగుతుందో తెలియక బిక్కుబిక్కుమంటున్నారు కర్నూలు జిల్లాలోని చిందూరు కురుజనం. గడివేముల మండలంలోని చిందుకూరు నివురుగప్పిన నిప్పులా ఉంది. ఏ క్షణాన ఎట్నుంచి ప్రత్యర్థులు విరుచుకుపడతారోనని ప్రాణభయంతో తిరుగుతున్నారు నాయకులు. ఏ దుర్వార్త వినాల్సొస్తుందోనని ఆందోళన చెందుతున్నారు జనం. ఊరి మీద ఆధిపత్యం కోసం 1992లో బత్తుల, సింగారెడ్డి వర్గీయుల మధ్య ఇక్కడ ఫ్యాక్షన్ కక్షలు మొదలయ్యాయి. బత్తుల వర్గానికి చెందిన వెంకటేశ్వర్రెడ్డిని హత్య చేశారు సింగారెడ్డి వర్గీయులు. అందుకు ప్రతిగా అదే సంవత్సరంలో 3 సింగారెడ్డి వర్గీయులను మర్డర్ చేశారు ప్రత్యర్థులు. ఇక అప్పట్నుంచి పరస్పర దాడులు, హత్యలతో ఊరు ఉడికిపోయింది. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల నాయకులకు కోర్టుల్లో యావజ్జీవ శిక్షలు పడడంతో 16 ఏళ్ల నుంచి ప్రశాంతంగా ఉంది. కానీ ఇప్పుడు పంచాయతీ ఎన్నికలతో మళ్లీ ఉద్రిక్తతలు తలెత్తాయి. మొట్టమొదట హత్యకు గురైన వెంకటేశ్వర్రెడ్డి భార్య అనసూయమ్మ, సింగారెడ్డి వర్గానికి చెందిన కృష్ణారెడ్డి సర్పంచ్ పదవి కోసం తలపడడంతో తీవ్ర పోటీ నెలకొంది. 2 వర్గాల మధ్య సయోధ్య కుదిర్చేందుకు అధికారులు తీవ్రంగా ప్రయత్నించినా ఉపయోగం లేకపోయింది. దీంతో చిందుకూరును సమస్యాత్మక గ్రామంగా గుర్తించి ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. అభ్యర్థులిద్దరూ ఎవరికి వారే ధీమాగా ఉన్నారు. మా గ్రామం 30 సంవత్సరాల నుంచి ఫ్యాక్షన్ ఉంది. కాకపోతే నేను గట్టి పోటీ ఉంది. ఇరు వర్గాల తరపున గెలుస్తానని నాకు నమ్మకం ఉంది. ప్రజలు మాకెళ్ళున్నారు కాబట్టి మేమే గెలుస్తామనే ధీమతో ఉన్నాము. పనులు చేస్తున్నాము. మా నాయకుడు కారసాని రాము బల్లెడి కూడా బాగా పనులు చేస్తున్నాడు కాబట్టి మేము గెలుస్తామనే ధీమతో ఉన్నాము. 1705 ఓట్లు ఉన్న చిందుకూరు చిన్నదే అయినా ఉద్రిక్తతలు మాత్రం తీవ్ర స్థాయిలో ఉన్నాయి. ఎవరికి ఓటేస్తే ఏమవుతుందోనన్న భయం కూడా గ్రామస్తుల్ని వెంటాడుతోంది.